హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో స్పేస్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలియజేస్తున్నాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఫేమస్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మన తెలుగు వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళి మరో చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగువారు ఎవరు స్పేస్లో అడుగు పెట్టకపోగా తొలిసారి గోపీచంద్ తోటకూర వెళ్ళి రికార్డు సృష్టించనున్నారు. అయితే ఈ విషయాన్ని బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అమెజాన్ ఫౌండర్ బిలియనీర్ అయిన జెఫ్ బేజోస్కు చెందిన ఈ బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ షెఫర్డ్ ప్రాజెక్ట్లో భాగంగా గోపీచంద్ తోటకూర టూరిస్ట్గా వెళ్లనున్నారు. 2021లో జెఫ్ బేజోస్ సహా 3 పర్యాటకులు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇక ఆ తర్వాత బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న NS-25 మిషన్కు గోపీచంద్ తోటకూర సహా మొత్తం 6 వ్యక్తులు సెలెక్ట్ అయ్యారు. వారు వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్ మ్యాన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్ మ్యాన్ కెన్నెత్ ఎల్ హెస్, సహాయ యాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ వైట్ ఈ స్పేస్ యాత్రకు వెళ్లనున్నారు. 1961లో అంతరిక్ష యానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామిగా ఎడ్ వైట్ చరిత్రలో నిలిచారు. అయితే పలు కారణాల వల్ల ఆయన రోదసీలోకి వెళ్లే అవకాశం మాత్రం రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రిజర్వ్ లైఫ్ అనే వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ కో ఫౌండర్గా ఉన్నారు. ఆయన గతంలో పైలట్గా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే 10 ఏళ్ల క్రితం భారత్లో మెడికల్ ఎయిర్ ఎవాక్యుయేషన్ సేవల్లోనూ పనిచేశారు. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు ఆయన తన కుటుంబానికి కూడా ఈ విషయం చెప్పలేదు. తనకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే స్పేస్లోకి వెళ్లాలని కోరిక కలిగిందని తెలిపారు. ఎంబ్రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో గోపీచంద్ BSc పూర్తి చేశారు. అయితే ఈ బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటి వరకు 6 మిషన్లలో 31 మందిని స్పేస్లోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్ర మట్టానికి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున ఉండే కర్మన్ లైన్ వరకు వెళ్లి తిరిగి వచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు సాగనున్న ఈ యాత్ర ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించనున్నారు. కర్మన్ లైన్ను దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవించనున్నారు. అక్కడి నుంచి భూమిని చూస్తూ మెల్లగా పారాషూట్ల సాయంతో క్యాప్సూల్లోకి కిందకి దిగనున్నారు. అయితే ఈ NS-25 మిషన్కు సంబంధించిన ఖర్చును బ్లూ ఆరిజిన్ సంస్థ కాకుండా ఇతరులు కూడా భరిస్తూ ఉన్నారు. అది ఎవరు అనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించడం లేదు. నెంబర్ 2, చంద్రయాన్ 4. ఫ్రెండ్స్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంతోనే భారత్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ దేశానికి వీలు కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన దేశంగా భారత్ నిలవడంతో ఇస్రో సాధించిన ఘనతపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోని తాజాగా ఈ చంద్రయాన్ సిరీస్లో తదుపరి ప్రయోగాన్ని చేపట్టడంపై ఇస్రో శాస్త్రవేత్తలు తలామునకలైపోతూ ఉన్నారు. ఈసారి జాబిలిపై ఏకంగా 100 రోజుల పాటు ఉండేలా చంద్రయాన్ 4 ప్రయోగాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఇక చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు జాబిలిపైకి చంద్రయాన్ 4ని పంపించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. అయితే అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఈ అంతరిక్ష రంగంలో భారతదేశం గొప్ప పురోగతి సాగిస్తుందని పంజాబ్లోని లుధియానాలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ గారు వెల్లడించారు. అలాగే చంద్రుడిపై తర్వాత ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2040లో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం అయినట్లు, అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. అలాగే చంద్రయాన్ సిరీస్లో తర్వాత చేపట్టబోయే చంద్రయాన్ 4 ప్రయోగం చాలా కీలకమైందని, భిన్నమైందని, ఈ చంద్రయాన్ 4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి ల్యాండర్ను పంపించి వాటిని తిరిగి భూమి మీదకు తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే ఈ మిషన్లో భాగంగా జాబిల్లి పైన ఉండే రాళ్ళు, మట్టి నమూనాను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తుందని వివరించారు. దాదాపు 100 రోజులు చంద్రుడి మీద పరిశోధనలు చేసేలా, కిలోమీటర్ మేర చంద్రుడిపై తిరిగేలా ఆ వ్యోమ నౌకను రూపొందిస్తున్నట్లు సమాచారం. నెంబర్ 3,
ఫ్రెండ్స్, గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే రోజు ప్రయాణానికి ముందు ఇస్రో చైర్మన్ సోమనాథ్ కొన్ని పరీక్షలు చేయించుకోగా ఏదో కడుపులో ఉన్నదని తెలిసిందని చెప్పారు. అయినప్పటికీ వెంటనే ఇస్రో కార్యాలయానికి వచ్చి ఆదిత్య L1 ప్రయోగం పూర్తి కాగానే చెన్నైకి వెళ్ళి మరిన్ని మెడికల్ టెస్టులు, స్కానింగ్లు చేయించుకున్నానని, అప్పుడు కడుపులో కణితి పెరిగిందని, ఆ తర్వాత 2-3 రోజులకు అది క్యాన్సర్ అని నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. అయితే అది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి అని తెలిపారు. ఇక తనకు క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసి తన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఇస్రో ఉద్యోగులు కూడా షాక్కు గురయ్యారని వివరించారు. అయితే అదే రోజు ఆపరేషన్ చేయాలని, దాంతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సోమనాథ్ వెల్లడించారు. అలా మొత్తం 4 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి క్యాన్సర్కు చికిత్స తీసుకున్నానని, ఇక ఆ తర్వాత 5వ రోజు నుంచే ఇస్రోలో రోజువారీగా తన విధుల్లో చేరినట్లు వెల్లడించారు. అయితే ముందుగా తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే కాస్త కంగారు పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారికి చికిత్స ఉందనే విషయం తెలిసిందని, ఇప్పుడు దానిపై పూర్తిగా అవగాహన వచ్చిందని సోమనాథ్ వివరించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.